లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ని 10th క్లాస్ రిజల్ట్స్ రాగానే నేను ఒక క్వశ్చన్ అడిగాను, నాన్న నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని. దానికి ఆ స్టూడెంట్ చెప్పాడు, సార్ నాకు టైం సరిపోవట్లేదు ఎగ్జామ్స్లో, క్వశ్చన్ పేపర్ చూస్తే నాకు అన్నీ వచ్చిన క్వశ్చన్సే ఉన్నాయి, కానీ టైం సరిపోకపోవడం వల్ల నేను ఆ క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేయలేకపోతున్నాను, అందుకనే నేను చాలా తక్కువ మార్క్స్తో పాస్ అయ్యి బయటపడ్డాను సార్ అని చెప్పాడు. నాకు అనిపించింది ఇదే తప్పు, ఇదే ఆన్సర్ చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు, చేస్తున్నారు. ఇది ఎందుకు? మీరు రైటింగ్ అనే స్కిల్ని ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల. స్కిల్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తేనే పెరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, నేనేం చెప్తున్నానంటే రివిజన్ టైంలో రైటింగ్ ప్రాక్టీస్ కూడా చాలా అవసరం. మీరు 2 మార్క్స్ క్వశ్చన్కి ఎంత టైం కేటాయించాలి, 4 మార్క్స్ క్వశ్చన్కి ఎంత టైం కేటాయించాలి, 8 మార్క్స్ క్వశ్చన్కి ఎంత టైం కేటాయించాలి అని మీరు ప్రాక్టీస్ చేయకపోతే అదిగో ఆ స్టూడెంట్ ఫేస్ చేసిన విధంగానే మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. నువ్వు తెలివైన స్టూడెంట్వా అయితే నీకు తెలియాలి ఏ మార్క్స్ క్వశ్చన్కి ఎంత టైం కేటాయించాలని. తెలిస్తే సరిపోదు, ఆ టైంలో ఆ పర్టికులర్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయేలాగా ప్లాన్ చేసుకోవాలి. మై డియర్ స్టూడెంట్స్, ఆ టైం బాండ్ అనేది ఎంతోమంది విద్యావేత్తలు కూర్చుని డిసైడ్ చేస్తారు. అది నీకు సరిపోవట్లేదని అంటే అది నీ తప్పే కదా.